వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి పార్టీలో చేరుతున్నామన్న మాజీ సర్పంచ్ చింతకింది మురళి. సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. ప్రభుత్వ ఉద్యోగాలు సమాజంలో మార్పు తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్యాల్ పవార్. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తితో మతోన్మాదానికి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఉద్యమించాలన్న సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా దివ్య అనుగ్రహ ఆశీస్సులతో బాబావారి శత జయంతి వేడుకలు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతులు, మహిళలు, యువకులు శాపనార్థాలు పెడుతున్నారన్న మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్న ఇంద్రసేనారెడ్డి. నాంపల్లి నాగులమ్మ చెరువుకు నీరు మళ్లించే ఫీడర్ ఛానళ్లను తక్షణమే పునరుద్ధరించాలన్న సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి. భూమి కోసం, భుక్తి కోసం దొరలకు వ్యతిరేకంగా పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అన్న సిపిఎం పార్టీ నాయకులు. గుండాల మండలంలో పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి వేడుకలు. సిపిఎం మండల పార్టీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు. తమ భూమిని వేరే వారి పేరున రిజిస్ట్రేషన్ చేశారని తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెట్రోల్ డబ్బాతో ధర్నా. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం వైఎస్ఎన్ గార్డెన్లో నిర్వహించిన చేనేత పథకాలపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, మాజీ సర్పంచ్ చింతకింది మురళి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బి లైలయ్య సమక్షంలో సుమారు 100 మందితో కాంగ్రెస్ పార్టీలో చేరారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం వైఎస్ఎన్ గార్డెన్లో నిర్వహించిన చేనేత పథకాలపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, మాజీ సర్పంచ్ చింతకింది మురళి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బి లైలయ్య సమక్షంలో సుమారు 100 మందితో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలను చూసి కాంగ్రెస్ పార్టీలోకి చేరినట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వీరసారపు యాదగిరి, మార్కెట్ చైర్మన్ ఆయనాల చైతన్య మహేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, మాజీ ఎంపీటీసీ ఆర్ఏ ప్రశాంత్, పాము అనిత, ఎగ్గిడి శ్రీశైలం, బీజాని భాస్కర్, నీలం వెంకటస్వామి, ఎగ్గిడి యాదగిరి, సముద్రాల సత్యం, పాము వనిత, వివిధ మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత మన ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. ఫలితం ఉండేటట్టు ఉండాలని వారు వచ్చినందుకు మా కాంగ్రెస్ పార్టీలో స్వాగతిస్తూ, మా కాంగ్రెస్ పార్టీకి మరి పద్మశాలిలో ఒక గుండెలాగా ఉన్నంత అండగా బలం ఇచ్చి రేపటి ఎలక్షన్లో ఎంపీటీసీ, సర్పంచ్, జడ్పీటీసీ అన్ని ఎలక్షన్లో, ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ అన్ని ఎలక్షన్లో మీ పాత్ర బాగుండాలనే ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారు మరి ఈ చేరికను స్వాగతించారు. చాలా సంతోషం. మీరు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మీరు అండగా ఉంది కాబట్టి నా కాలంలో ఇంత పెద్ద మెజార్టీ రాగలిగింది. రేపు రాబోయే స్థానిక సంస్థల్లో కూడా అక్కడెక్కడ మీకు అవకాశాలు ఉంటే చేనేత కార్మికులకు వార్డు మెంబర్, ఎంపీడీసీ, సర్పంచ్, జెడ్పీడీసీ కూడా అవకాశాలు కూడా రాజకీయంగా కల్పిస్తా అని చెప్పి మీకు మాటిస్తూ, ఏ రకంగా కొత్త పాత నా దగ్గర అయితే ఉండదు. నిన్ననే మన గౌరవ ఇన్ఛార్జి గారు మీనాక్షి నటరాజన్ కూడా చెప్పారు, కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిది, ఎంతమంది వస్తున్నా చేర్చుకోవాలి అని చెప్పి నిన్న పిలిపించింది. ఆ పిలుపుకు అనుగుణంగా మొదటగా నిజంగా నేను తెలంగాణలో అనుకుంటున్న ఏ నియోజకంలో కూడా నిన్న ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. ఇవాళ మనం చేరికలు చేస్తున్నామంటే మనం పార్టీ పట్ల, పార్టీకి విధేయతగా, పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తగా పార్టీని బలోపేతం చేయడం కోసం అందరినీ చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో కొత్త పాత ఏం లేదు.
అందరం కలిసికట్టుగా ఇలా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసినాం. మీ బిడ్డగా అండ ఉండాలని తెలియజేస్తూ మన పార్టీ మీద నమ్మకంతో ఈ పార్టీ తోటి మా చేనేత కార్మికులకు ఆల్ ఇండియా వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా లబ్ధి జరుగుతుందని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ ఆశయాలను నెరవేర్చడం కోసం, కాంగ్రెస్ పార్టీని బలపరచడం కోసం మన చింతకింది మురళన్న ఆయన సహోదరులు వచ్చినందుకు చాలా సంతోషం. డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ గా చాలా మంది కూడా నాకు ఫోన్ చేసి మా చేనేత కార్మికులకు అండ ఉండాలి, మా చేనేత కార్మికులను బలోపేతం చేయాలని చెప్పి నా మిత్రులు చాలా మంది నాకు చెప్పడం జరిగింది. అమ్మడి చెన్నపల్లి బేటి ఉప్పనే చిట్టుకునే కేవలం బేస్ సత్యనారాయణ కొద్దిగా ప్లేస్ ఇచ్చి పెట్టండి అనిపోతారు. మేడం అమ్మాయి చూడండి చూడండి చూడండి. ఇలాంటి నాయకుల దగ్గర పనిచేస్తే నా కులానికి నేను న్యాయం చేయగలుగుతా అని చెప్పేసి ఆయన ఈరోజు చింతకింది మురళిగాడు మాజీ సర్పంచ్ మరియు వారు ఇదివరకు ఎంపీటీసీ ఎన్నోసార్లు సంఘాలకు చైర్మన్గా కూడా చేశారు. వాళ్ళు ఈ సభాముఖంగా ఆయనను కాంగ్రెస్ పార్టీలో సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. రండి. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే గుంటకళ్ళ జగదీశ్వరరెడ్డి లబ్ధిదారులకు సీఎంఆర్ఎస్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇటీవల నియోజకవర్గం వ్యాప్తంగా పలు రకాల ప్రమాదాలు, అనారోగ్యంతో వైద్య సేవలు పొందిన 116 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే గుంటగండ్ల జగదీష్ రెడ్డి లబ్ధిదారులకు సీఎంఆర్ఎస్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇటీవల నియోజకవర్గ వ్యాప్తంగా పలు రకాల ప్రమాదాలు, అనారోగ్యంతో వైద్య సేవలు పొందిన 116 మంది లబ్ధిదారులకు బుధవారం ఆయన సంబంధిత చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అరణ సైదులు కప్పల శాంతి పడగల వెంకట కప్పల శాంతి నాగలి మనోజ్ కుమార్ భువనగిరి కవిత భువనగిరి కవిత భువనగిరి కవిత రాజపల్లి ఉమా దివ్య గులాం అమీర్ నిజామీ మొహమ్మద్ అమీర్ నిజామీ టి వెంకన్న ఆకారపు నారాయణమ్మ సోమ మల్లికాంబ బుద్ధ సత్యనారాయణ చందుపల్ల రవి నీరమల గౌతమి ధరావత్ సింధు పూజల విజయరాణి
ప్రభుత్వ ఉద్యోగులు సమాజంలో మార్పు తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, తదుపరి జిల్లా, రాష్ట్ర, దేశం అభివృద్ధి చెందుతాయని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొని చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రభుత్వ ఉద్యోగాలు సమాజంలో మార్పు తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, తదుపరి జిల్లా, రాష్ట్ర, దేశం అభివృద్ధి చెందుతాయని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొని చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో రైతాంగ పోరాటంలో భాగంగా అన్యాయానికి వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడి చాకలి ఐలమ్మ పోరాటం చరిత్రలో నిలబడిపోతుందని, ఆమె త్యాగాలు, పోరాట స్ఫూర్తి భావితరానికి దిశానిర్దేశం చేస్తాయన్నారు. గత సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో వాటి నుంచి బయటికి రావడానికి మహనీయులు ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేశారని, అట్టి విషయాలు భావితరాలకు తెలియజేయాలని ఈ సందర్భంగా సూచించారు. DBCDO నరసింహారావు, DPO యాదగిరి, DSP DDO దయానందరాణి, TNGO సెక్రటరీ దున్నా శ్యామ్, BC సంఘం నాయకులు చల్లమల్ల నరసింహ, బంటు కృష్ణ, మల్లికార్జున్, వెంకటేశ్వర్లు, లక్ష్మయ్య, పద్మ, శ్రీదేవి, MRPS నాయకులు, చిన్న శ్రీరాములు, అధికారులు, సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కలెక్టర్ గారు ఒక 10 నిమిషాల్లో ఈ హాల్లోకి వేసుకున్నాడు. కాబట్టి తేజస్ నందలాల్ పవార్ గారు, IAS గారు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి వచ్చేసినందుకు వారికి ఈ విధంగా మీరు వారికి వేయడం ఇంపార్టెంట్. నేను ఫోటో వేదికలు ఇచ్చారు పెద్దలు, గౌరవనీయులు. తొలి మహిళ కూడా మహిళల పోరాటం పట్టి మనం కనపరిచినటువంటి ధీరవనిత చాకలి ఐలమ్మ మన పక్కనే. మరియు స్టాఫ్ అందరికి కూడా పేరు పేరిన BC సంక్షేమ శాఖ తరఫున ధన్యవాదాలు. చాటిన విప్పు కడిగ మన తెలంగాణ మొదటగా ముందుగా వీరనారి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి దినోత్సవం సందర్భంగా ఇక్కడ వచ్చిన అందరికీ నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. DSDO గారు, DPO గారు, మెయిన్గా ఈ సమావేశానికి అధ్యక్షులు DBCDO గారు, సూర్యాపేట నుంచి వచ్చిన వివిధ సంఘాల నుంచి వచ్చిన అందరికీ, అదేవిధంగా ముందు ఉన్న ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అందరికీ నా ఒక నమస్కారాలు. చాలా స్టేట్ నుంచి అందరూ వాళ్ళ ఒపీనియన్ కావచ్చు, ఐలమ్మ గారు చేసిన పోరాటం, అప్పుడున్న పరిస్థితిని
ఆ పరిస్థితుల నుంచి బయట రావడానికి ఎట్లా వచ్చారు వాటికి సంబంధించి వివరించారు. చాలా సంతోషం. చాలామంది ఇది ఇంకా భావితరాలు కూడా తెలియాలి, వాళ్ళకి అప్పుడున్న పరిస్థితులు ఎటు నుంచి మనం వచ్చిన సమాజం ఎట్లా ఉండేది అది మర్చిపోవద్దు. కొత్త తరాలు కూడా ఇప్పుడు సాధించిన స్వాతంత్రం కావచ్చు, ఇప్పుడు మనం అనుభవిస్తున్న అన్ని విషయాలు ఎటు నుంచి వచ్చినాయి, ఎంత సాక్రిఫైస్ జరిగింది, ఇది ప్రత్యేకంగా తెలియాలని చాలామంది చెప్తున్నారు. చాలా సంతోషం. మనసులో కొంత గ్యాప్ ఉంది, అది తెలిసి ఉన్నదా తెలియక ఉన్నదా అది పోవాలి. ప్రత్యేకంగా అందరూ కూడా ఆలోచన చేసి వాళ్ళు ఒక అంశం అన్నారు, ఏదో 70% భద్రత లేదు, సరే పర్సెంటేజ్ తక్కువ ఉన్నాయి, కానీ ఈ వాంట్స్ టు ఇండికేట్ ఎవరు చూసినా ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్లో ఒక్కొక్క పరిస్థితిలో ఒక్కొక్క గ్రామం ఒక్కొక్క సిటీలో ఉన్న పరిస్థితి వేరే ఉంటుంది. భద్రత ఎవరి నుంచి రావాలి? సమాజంలో ఉన్న వ్యక్తులు పరిస్థితుల నుంచి. మరి అది మారితే ఆ భద్రత విషయం ఆటోమేటిక్లీ మారిపోతుంది. సో ఆ సమాజానికి మనం ముందుగా మంచి దారిలో తీసుకోవడం కోసం అందరు కృషి చేయాలి. అది ఇండివిజువల్లీ కావచ్చు, ఒక గ్రూప్ పరంగా వేరే సంఘటనలు కావచ్చు, సంఘాలు కావచ్చు, గవర్నమెంట్ పరంగా కావచ్చు, అందరూ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఏంటంటే అందరు అభివృద్ధి చెందాలి, అందరికీ సమాన న్యాయం ఉండాలి, అందరికి మంచి అవకాశాలు ఉండాలి మనం కోరుతున్నాం. ఆ దిశగా మనం పోవాలి. నేను ప్రత్యేకంగా అందరికి కోరేది ఏంటంటే ఎప్పుడు చెప్తా ఉన్నాం, ఈ హాల్లో కూడా కూర్చున్న వాళ్ళు ఇక్కడ ఎందుకు వచ్చారంటే మీరు చదివిన కాబట్టి ఇక్కడ ఉన్నారు. బుధవారం స్థానిక దొడ్డి కొమరయ్య భవన్లో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి సభ జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమిలో ఉన్న పెద్దలు ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై వ్యంగ్య ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇండియా కూటమి అభివృద్ధి ఓటమి చెందినప్పటికీ నైతికంగా సుదర్శన్ రెడ్డి విజయం సాధించారని చెప్పారు. బుధవారం నాడు స్థానిక దొడ్డి కొమరయ్య భవన్లో చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి సభ జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమిలో ఉన్న పెద్దలు ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై వ్యంగ్య ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇండియా కూటమి అభ్యర్థి ఓటమి చెందినప్పటికీ నైతికంగా సుదర్శన్ రెడ్డి విజయం సాధించారని చెప్పారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని భాజపా హిందూ ముస్లిం పోరాటంగా వక్రీకరించడాన్ని తీవ్రంగా ఖండించారు. నాటి వీర తెలంగాణ స్ఫూర్తితో సమస్యలు లేని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజలందరూ ఐక్యంగా ఉద్యమించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశంలో ప్రజలకు కనీస మౌలిక సౌకర్యాలను కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందారని విమర్శించారు. నిత్యావసర వస్తువులు ధరలు పెరగడంతో ములిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ఉందన్నారు. ప్రైవేట్ కంపెనీలను కార్పొరేట్ పెద్దలను ప్రోత్సహించడానికే ధరలను పెంచుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, పాలడుగు నాగార్జున, ప్రభావతి, సయ్యద్ హసన్, చిన్నపాక లక్ష్మీనారాయణ, ఊట్కూర్ నారాయణరెడ్డి, పి నర్సిరెడ్డి, కొండ అనురాధ, నలపరాజు సైదులు, మన్నెం భిక్షం, వెంకన్న, కుంభం కృష్ణారెడ్డి, సర్దార్ అలీ, కుర్తాల భూపాల్, బొల్లు రవీంద్ర కుమార్, పందిరి శ్యామ్ సుందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జోహార్ కామ్రేడ్ చిట్యాల ఐలమ్మ, జోహార్ కామ్రేడ్ చిట్యాల ఐలమ్మ, సాధిస్తాం ఐలమ్మ గారి ఆశయాలను, సాధిస్తాం ఐలమ్మ గారి ఆశయాలను. జోహార్ తెలంగాణ సాయుధ పోరాట అమర వీరులకు, జోహార్ తెలంగాణ సాయుధ పోరాట అమర వీరులకు. రావాలి దున్నేవాడికే భూమి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలు ఈ రోజు నుంచి జిల్లా వ్యాప్తంగా 17వ తేదీ వరకు నిర్వహించాలని చెప్పి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ నిర్ణయం చేసింది. మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో ఆ రోజు ప్రత్యక్షంగా సాయుధ తెలంగాణ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని వాళ్ళ త్యాగాలు ఈరోజు వాళ్ళని గుర్తు చేసుకోవడానికి ఈరోజు ఈ సంస్మరణ సభ ఐలమ్మ సంస్మరణ సభ నిర్వహిస్తున్నాం. ఈరోజు చిట్యాల ఐలమ్మ ఈరోజు పెద్ద ఎత్తున ప్రజాకారులకు, అట్లాగే భూస్వాములకు, జమీందారులకు వ్యతిరేకంగా పోరాటంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన పోరాటం చేసినటువంటి గొప్ప వీరవనిత. ఆ రోజు ఆమె ఏదైతే తమ పంట పొలాలని రక్షించుకోవడం కోసం, భూస్వాముల నుంచి, దొరల నుంచి కాపాడుకోవడం కోసం ప్రత్యక్షంగా కమ్యూనిస్టు గెరిల్లా దళంలో చేరి ఆ రోజు ఆమె ఇల్లునే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసుగా చేసుకొని
ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఉండి భూస్వాములు జమీందారులకు వెట్టికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగించింది. ఆమె పోరాటం ఈరోజు స్ఫూర్తి మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పల్లె పల్లెకు అది ఎగబాకింది. అటువంటి స్ఫూర్తి ఉన్నటువంటి సాయుధ తెలంగాణ పోరాటం అనేది ఈరోజు గొప్ప చరిత్ర. ఈ చరిత్రను వక్రీకరిస్తున్నటువంటి బీజేపీ వాళ్ళు ఈరోజు హిందూ ముస్లిం పోరాటంగా దాన్ని చూపించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇది చాలా దారుణం. ఇటువంటి సజీవ సాక్ష్యాలున్నాయి. ఈరోజు ప్రత్యక్షంగా ప్రజలు పాల్గొన్నటువంటి చరిత్ర ఉన్న పోరాటాలు ఉన్నాయి. అటువంటి దాన్ని ఈరోజు ఒక చరిత్రను వక్రీకరించేయడం అనేది బీజేపీ వాళ్ళ చేస్తున్నటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టాలని చెప్పేసి వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ చిట్యాల ఐలమ్మ 40వ వర్ధంతి దొడ్డి కుమరయ్య భవన్లో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రోజు నుండి 17 వరకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల్ని కూడా నిర్వహించాలని చెప్పి సిపిఎం జిల్లా కమిటీ నిర్ణయించింది. ఈరోజు సాయుధ పోరాటం భూమి కోసం, భక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగినటువంటి ఒక గొప్ప మహోత్తర పోరాటం. ప్రపంచ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ పోరాటంలో ఒక అగ్రగామి పాత్ర పోషించింది. ఆ పోరాటాన్ని ఉవ్వెత్తున లేవడానికి, ప్రజలు పాల్గొనడానికి ప్రేరణ ఇచ్చినటువంటి చిట్యాల ఐలమ్మ స్ఫూర్తితోటి ఈరోజు ఈ వారోత్సవాల్ని నిర్వహించబోతా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు బీజేపీ సర్కార్ ఈరోజు హిందూ ముస్లిం తగాదాగా ఈ ఉద్యమాన్ని, పోరాటాన్ని, వర్గ పోరాటాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ఇది ముస్లిం రాజుకు వ్యతిరేకంగా హిందూ ప్రజలు పోరాడినట్టుగా చెప్తున్నటువంటిది వాస్తవం కాదు. ఆ రోజు నిజాం రాజుకు వ్యతిరేకంగా, నిజాం రాజు చేస్తున్నటువంటి దారుణాలకు, అరాచకాలకు వ్యతిరేకంగా ఆ రోజు ఉన్నటువంటి ముస్లింలు కూడా పెద్ద ఎత్తున పోరాడిన సందర్భం ఉంది. సోయబుల్లా ఖాను, మగ్దుమ్ మొయిద్దీను, షేక్ బందయి లాంటి యోధులు ముస్లిం కమ్యూనిటీ అయి ఉండి కూడా ఈరోజు నైజాంపై పోరాడినటువంటి చరిత్ర ఉంది. అందుకోసం బీజేపీ వక్రీకరణను తిప్పికొట్టాలి. ఈరోజు చాకలి ఐలమ్మ వర్ధంతి సభను సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది. వీరనారి ఐలమ్మ ఆనాడు భూస్వాములకు, రజాకారులకు వ్యతిరేకంగా రైతాంగ పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించింది. తన పండించిన పంటను భూస్వాములు ఎత్తుకపోతూ ఉంటే అడ్డం తిరిగింది. తన భూమిని కాపాడుకుంది. మళ్ళీ 1000 ఎకరాల భూముల్ని, మరి 10 లక్షల భూముల్ని పంచడం అనేది జరిగింది. అదే రకంగా ఆనాడు మహిళలపైన దాడులు, రజాకారులు, భూస్వాములు మహిళల్ని అత్యాచారం చేసి అతి ఘోరంగా బట్టలిప్పించి బతుకమ్మ ఆడిపిస్తున్న రోజుల్లో వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరనారి ఐలమ్మ. గడప దాటని మహిళలకి గడప దాటించి ఉద్యమాల్లో పాల్గొని చైతన్యవంతం చేసిన వీరనారి ఐలమ్మ. వారి స్ఫూర్తిని ఈరోజు ముందుకు తీసుకుపోవడం కోసం మరి ఇప్పుడున్న ప్రజాపక్షాలు, ప్రజలకు ఈరోజు కూడా రక్షణ లేకుండా పోతూ ఉంది. మహిళలకు రక్షణ లేకుండా పోతూ ఉంది. రూపాలు మారినాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి. మరి వీటిని రక్షించడంలో ఎన్ని చట్టాలు వచ్చినా కూడా ఇవాళ విఫలమవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. వారి స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకుపోవడం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఆనాడు రైతాంగ పోరాటంలో అమరులైన వీరనారీలు, అమరులు, జీవులు ఎంతోమంది, 4000 మంది అమరులయ్యారు. వారిని సెప్టెంబర్ 10వ తారీఖు నుంచి మరి 17వ తారీఖు వరకు గ్రామాన వార్షికోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అమరులైన స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవడం కోసం మనందరం కృషి చేయాలి. ఇప్పుడున్న శ్రీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో బాబావారి శత జయంతి వేడుకల్లో భాగంగా ఈరోజు 10వ తేదీ 9వ నెల 2025 బుధవారం రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా నల్గొండ సమితి నుండి 11 సెంటర్స్లలో స్కూల్స్, ఇంటర్, డిగ్రీ కళాశాలలో నిర్వహించడం జరిగింది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహం ఆశీస్సులతో బాబావారి శత జయంతి వేడుకలలో భాగంగా ఈరోజు 10వ తారీఖు 9వ నెల 2025 బుధవారం రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా నల్గొండ సమితి నుండి 11 సెంటర్స్లలో స్కూల్స్, ఇంటర్, డిగ్రీ కళాశాలలో నిర్వహించడం జరిగింది. పాఠశాల స్థాయి అంశం 8, 9, 10 తరగతులకు కృతజ్ఞత పరిపూర్ణ జీవనమునకు మార్గం అనే అంశం మీద, కళాశాల స్థాయిలో ఇంటర్, డిగ్రీ వాళ్లకు వర్తమానంలో మన నడవడి మన భవిష్యత్తులను నిర్ణయిస్తుంది అనే అంశం పైన దాదాపు అన్ని స్కూళ్లలో, కాలేజీలలో కలిపి 449 మంది విద్యార్థులు ఈ వ్యాసరచన పోటీలకు హాజరయ్యారు. ఈ పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మొదటి 3 విజేతలకు ప్రశంసా పత్రాలు
మరియు బహుమతులు ఇవ్వబడును. రాష్ట్ర స్థాయిలో మొదటి విజేతగా గెలుపొందిన వారికి స్వర్ణ పతకము అందజేస్తారు. ఈ కార్యక్రమంలో నల్గొండ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ పున్నా విఘ్నేశ్వర్, సమితి సభ్యులు కొరివి రాము, ముషం శోభ, కంచర్ల విజయారెడ్డి, చీదల్ల కృష్ణవేణి, ఊట్కూరి నాగేశ్వరరావు, జగదీష్ కుమార్, నాంపల్లి మురళయ్య, బైరు నరసింహ, కొరివి యాదగిరి ఇన్విజిలేటర్స్గా పాల్గొన్నారు. ఎలా రాశారు అంక? ఎగ్జామ్ ఎలా వచ్చింది? అందరు మంచిగా రాశారా? మళ్ళీ నెక్స్ట్ టైం పెడితే రాస్తారా? సూపర్. రైతులు కష్టం చేసి వాళ్ళ డబ్బులు పెట్టి కొంటామంటే కూడా యూరియా ఇవ్వలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. సూర్యాపేట కేంద్రంలో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ 2 సంవత్సరాలుగా ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజల్ని రకరకాల సమస్యలు సృష్టించి ప్రజల్ని ఇబ్బందులు పెడుతూ డైవర్షన్ చేస్తూ పబ్బం గడుపుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. రైతులు కష్టం చేసి వాళ్ళ డబ్బులు పెట్టి కొంటామంటే కూడా యూరియా ఇవ్వలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. సూర్యాపేట కేంద్రంలో మాజీ మంత్రి గుంతగండ్ల జగదీష్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ 2 సంవత్సరాలుగా ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజల్ని రకరకాల సమస్యలను సృష్టించి ప్రజల్ని ఇబ్బంది పెడుతూ డైవర్షన్ చేస్తూ పబ్బం గడుపుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. ఈ ఫార్ములా గురించి కేసు పెట్టాలంటే రేవంత్ రెడ్డి మీదనే కేసు పెట్టాలి. ఫార్ములా రేస్ పెట్టకపోవడం నీ చేతగానితనం. మీకు జ్ఞానం పరిమితమైంది, దాన్ని తెలుసుకోలేకపోతున్నారు. మీరు చేయాల్సిన పని చేయలేకపోవడం వాళ్ళ దగ్గర మీరు డబ్బులు తీసుకున్నట్లు ఉంది. అందుకే దొంగ డ్రామాలు ఆడుతున్నారు. గ్రూప్ 1 విషయంలో నీ చేతగానితనం బయటపడింది కనుక తెలంగాణ యువత ముందు తలదించుకున్నావు. ఈరోజు ఏదో నాటకం చేసి డైవర్షన్ చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నావని అన్నారు. ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనం వహించాలి, కానీ కేసీఆర్ను తిట్టడం, కేసులు పెడతామనడం అవన్నీ ఓడించిపోయిన ముచ్చట్లు. ఈ ఫార్ములాలు పనికిమాలినవి. నీ ఫార్ములానే పనికిమాలింది. నీ డైవర్షన్ ఫార్ములానే ఒక ఫాల్స్. ఒక పూట మీడియాలో ఉంటే ఉండొచ్చు, కానీ శాశ్వతంగా తెలంగాణ ప్రజలకు నీవు ద్రోహిగా మిగిలిపోతావు. రైతులు యూరియా కోసం ఎదురు చూస్తున్నారు అని తెలిపారు. బహుశా నీకు ఎక్కువ కాలం కూడా లేనట్టుంది. మీ నాయకుడు ఇప్పుడు కళ్ళు తెరిచినట్టుంది. చోటే బాయ్ బడే బాయిల బంధం ఎంత పటిష్టమైందో ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుందన్నారు. మీడియా మిత్రులు నమస్కారం. సరే, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, పరిపాలన ఏంది అనేది రోజు రోజుకు తేలిపోతుంది ప్రజలకు. ఒకవైపు యూరియా కూడా ఇవ్వలేని దుస్థితిలో పడిపోయింది ఈ ప్రభుత్వం. సరే, మేము గత 10 ఏళ్ళు ఇచ్చిన కరెంట్ ఇవ్వలేకపోయినారు, సాగునీళ్ళు ఇవ్వలేకపోయినారు, తాగునీళ్ళు ఇవ్వలేకపోయినారు. రైతులు వాళ్ళ కష్టం చేసుకొని వాళ్ళు డబ్బులు పెట్టి కొంటామంటే కూడా యూరియాను కూడా కనీసం సప్లై చేయలేని ఒక దరిద్ర ప్రభుత్వం ఇవాళ తెలంగాణలో మనం చూస్తున్నాం. 2 సంవత్సరాలుగా
ఇచ్చిన హామీ ఒక్కటి మొదలు పెట్టకపోగా రకరకాల సమస్యలు సృష్టించి ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రభుత్వం పబ్బం గడుపుకుంటుంది. చాలా చెప్పాను. కరెంటు మీద కమిషన్ అయిపోయింది, కాలుష్యం మీద కమిషన్ ఓడిచిపోయింది, అదేంది ట్యాపింగ్ కేసు కథం అయిపోయింది, చెప్పింది ప్రతిదీ అబద్ధం అని చెప్పి తేలిపోయింది. ఇక ఈ ఫార్ములా, ఆ ఫార్ములా, బి ఫార్ములా, సి ఫార్ములా అని ఒకటి పనికి మళ్ళీ ఫార్ములాని పట్టుకొని కూర్చున్నారు. దాంట్లో ఏమీ లేదు. వాస్తవానికి ఈ ఫార్ములాలో పెట్టాల్సి వస్తే రేవంత్ రెడ్డి మీదనే కేసు పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే సక్సెసివ్ ప్రభుత్వంగా మీ బాధ్యత, గత ప్రభుత్వం చేసిన పనులను కొనసాగించాల్సిన బాధ్యత, వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం తీసుకోవాల్సిన బాధ్యత, ఇవ్వాల్సిన చోట ఇవ్వాల్సిన బాధ్యత. ప్రభుత్వం కంటిన్యూషన్ ప్రాసెస్ కాబట్టి జరగాలి. కానీ ఫార్ములా ఈ ప్లేస్ పెట్టలేకపోవడం నీ చేతగాంతనం, నీకు జ్ఞానం లేకపోవడం, దానివల్ల రాష్ట్రానికి ఎంత ఉపయోగం అవుతుందో తెలియలేకపోవడం. నీకున్న జ్ఞానం పరిమితమైంది, తెలుసుకునే అలవాటు కూడా లేదు, ఇంకో నుంచి నేర్చుకునే అలవాటు కూడా లేదు. పైగా దాని మీద నేను ఎందుకు కేసు పెడతా అని, కేసు నీ మీదనే పెడతాం, నీ మీదనే అవుతుంది. ఎందుకంటే ఎవరికైతే పైసలు చేరినాయో వాడిని కలిసిండు, నువ్వు వాడు కలిసి మిలాఖత్ అయింది. వాని కాడ డబ్బులు వసూలు చేయాల్సింది చేయకుండా సాటుగా వాని కాడ ఏదో డబ్బులు తీసుకుంటున్నావు. అందుకనే దొంగ డ్రామా చేస్తూ ఇవాళ ఏందో రేపు ఒక లీక్ ఇచ్చి, ఎప్పుడో ఇచ్చింది నివేదిక వీళ్ళకాడనే ఉంది అది. కానీ నిన్న గ్రూప్ 1 విషయంలో నీ చేదగంతనం బయటపడిన తర్వాత తెలంగాణ యువత ముందట నువ్వు తలదించుకునే స్థితి వచ్చిన రోజు ఓ నాటకం వేసి మీడియాలో కొంత స్పేస్ ఆక్యుపై చేద్దామని చెప్పి ఏదో మాట్లాడినాం. కానీ ఇది లొట్ట పీస్ కేసు అనే సంగతి కేటీఆర్ గారు ఆనాడే చెప్పిండు, ప్రజలందరికీ కూడా తెలుసు. ఇటుని ఏమి కాదనే సంగతి అందరికి కూడా తెలుసు. ఒక పూట గడుపుకుంటా అని అనుకుంటున్నామేమో. ఈ పూట గడుపుకోవడాలు ఆ నిమిషానికి ఎలా తీసుకోవడాలు కాదు. ప్రభుత్వం అంటే ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇక నువ్వు కేసీఆర్ని తిట్టడం, కేసులు పెడతాననడం ఇవి ఒడిచిపోయినాయి. ఇక బంద్ చేసుకో. ఇవి ఈ చిల్లర టాక్టిక్స్తో నువ్వు ప్రజల్ని ఏమార్చలేవు. కొత్తది ఏదైనా వెతుక్కో. రేవంత్ రెడ్డి ఈ ఫార్ములాలు అన్ని ఫార్ములాలు ఒడిచిపోయినాయి. నీ ఫార్ములానే పనికిమాలింది అని అర్థమైపోయింది ప్రజలకి. నీ డైవర్షన్ ఫార్ములానే ఒక ఫాల్స్ అనే విషయం ప్రజలకు అర్థమైపోయింది. ఇక నువ్వు ఇప్పటికి ప్రజల్ని మోసం చేస్తా అనుకుంటే నీకు తెలివి తక్కువతనం. ఈ పనికిమాలి అన్నీ కూడా ఉంటాయి. రైతులు యూరియా కొరకు అవతల పడిగాపులు కాస్తున్నారు. వాళ్ళ శాపనార్థాలు కూడా ఏడికి పోవు, గుర్తుపెట్టుకో. ఇది కొత్తగా ఇయ్యాలేందో నువ్వు చెప్పలే, దీంతోనేమో అయ్యేదేం లేదు. ఒక పూట మీడియాలో ఉండొచ్చు, కానీ నువ్వు శాశ్వతంగా తెలంగాణ ప్రజల దృష్టిలో మాత్రం ద్రోహిగానే మిగిలిపోతూ ఉండలేం, సందేహం లేదు. బహుశా నీకు ఎక్కువ కాలం కూడా లేనట్టుంది, సమయం కూడా దగ్గర పడ్డట్టుంది. ఎందుకంటే నువ్వు చేస్తున్న పనితోని మూడి బంధం బహిరంగానే బయట పెట్టుకున్నావు సిబిఐకి ఇవ్వడంతో. బహుశా మీ నాయకుడికి ఇప్పుడు కళ్ళు తెరిచినట్టున్నాడు. ఇప్పటికి అర్థమైనట్టుంది పైన కూడా నీ బంధం ఎంత పటిష్టమైందో. చోటబాయ్ బడేబాయిల బంధం అన్నీ కూడా కౌంట్ అవుతున్నాయి. ప్రజల దృష్టిలో కౌంట్ అవుతున్నావు, నీ అధిష్టాన దృష్టిలో కూడా లెక్కకు వస్తున్నావు. ఇక ఈ డ్రామాలు, ఈ డైవర్షన్ పాలిటిక్స్లు ఏమి చేయలేవు. బీఆర్ఎస్ని ఏం చేయలేవు, టీఆర్ఎస్ని ఏం చేయలేవు. ప్రజల్ని ఏమార్చడం ఇంకా అసలు కూడా సాధ్యం కాదు.
చౌటుప్పల్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో బస్టాండ్ ఆవరణలో వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, ఆనాడు భూ సమస్యలకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడిన ధీరశాలి వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి అన్నారు. ఈ రోజు చౌటుప్పల్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో బస్టాండ్ ఆవరణలో వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, ఆనాడు భూస్వాములకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన ధీరశాలి వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి అన్నారు. ఆయన ఈరోజు చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా ముఖ్య అతిథిగా చౌటుప్పల్ పట్టణంలోని బస్టాండ్ ప్రాంగణంలో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మాట్లాడుతూ, కొంగు నడుము చుట్టి దేశ విముక్తి దొరల్ని తరిమికొట్టి తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది పలిగిన బహుజన వీరశాలి శ్రీ చాకలి ఐలమ్మ అని ఇంద్రసేనారెడ్డి అన్నారు. మండల రజక సంఘం ప్రధాన కార్యదర్శి సామకూర యాదయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుర్వి నరసింహగౌడ్, మాజీ సర్పంచ్ ముకుటులోజు దయాకర్ చారి, రజక సంఘం నాయకులు బాతరాజు యాదయ్య, అంజయ్య, పాలమాకుల అశోక్, కానుగు శివ, మలిగే బసవయ్య, తూర్పాటి శంకర్, వర్కాల రాము, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. శేషిలేటి వాగు నుండి నాంపల్లి నాగులమ్మ చెరువుకు నీరు మళ్లించే ఫీడర్ ఛానల్ను తక్షణమే పునరుద్ధరించాలని సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాంపల్లి మండల పరిధిలో ప్రవహిస్తున్న శేషిలేటి వాగు నుండి నాంపల్లి మండల కేంద్రంలోని నాగులమ్మ చెరువుకి నీరు మళ్లించే ఫీడర్ ఛానల్ను తక్షణమే పునరుద్ధరించి 100 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా చర్యలు చేపట్టాలని సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శేషిలేటి వాగు నుండి నాంపల్లి నాగులమ్మ చెరువుకు నీరు మళ్లించే ఫీడర్ ఛానళ్లను తక్షణమే పునరుద్ధరించాలని సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాంపల్లి మండల పరిధిలో ప్రవహిస్తున్న శేషిలేటి వాగు నుండి నాంపల్లి మండల కేంద్రంలోనే నాగులమ్మ చెరువుకి నీరు మళ్లించే ఫీడర్ ఛానళ్లను తక్షణమే పునరుద్ధరించి 100 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా చర్యలు చేపట్టాలని సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బుధవారం సిపిఎం మండల పార్టీ ఆధ్వర్యంలో బ్రాహ్మణ గౌరారం రెవెన్యూ వారిలో శేషిలేటు వాగుపై నిర్మాణం చేసిన చెక్ డ్యాం మరియు ఫీడర్ ఛానల్ పరిశీలించారు. అనంతరం ఆయన సత్య న్యూస్తో మాట్లాడుతూ, నాంపల్లి మండల పరిధిలోనే 100 ఎకరాలకు సాగునీరు అందించడం కొరకు చేపట్టిన ఫీడర్ ఛానళ్లను వెంటనే పునరుద్ధరించాలని, మండలానికి చెందిన ఒక అధికార పార్టీ నాయకుడు నెవిలగూడెం గ్రామ శివారులో ఫీడర్ ఛానల్ పనులను అడ్డుకోవడం వలన వందలాది మంది రైతులకు అన్యాయం జరుగుతుందని, ఒకరి స్వలాభం కొరకు వందలాది మంది రైతులకు అన్యాయం చేయడం సమంజసం కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తక్షణమే అధికారులు చొరవ చూపి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో కట్టుకాలువ పునరుద్ధరణ పనులను పూర్తి చేసి రైతులకు మేలు జరిగే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. ఫెడర్ ఛానల్ ద్వారా నాంపల్లి మండలంలోని నాగులమ్మ చెరువు నుండి తద్వారా పెద్దాపురం చెరువులోనికి నీరు ప్రవహిస్తుందని, అనంతరం పెద్దాపురం చెరువు నుండి చామలపల్లి, గానుగుపల్లి గ్రామాలకు నీరు చేరి రైతులకు మేలు జరుగుతుందన్నారు. అధికారులు తక్షణమే చొరవ చూపకపోతే వందలాది మంది రైతులను ఏకం చేసి ఆందోళన కార్యక్రమాలకు సిద్ధం చేస్తామని సిపిఎం పార్టీ నాంపల్లి మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాంపల్లి మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి, సిపిఎం మండల కమిటీ సభ్యులు వాషిపాక ముత్తిలింగం, కొమ్ము లక్ష్మయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇది ఎన్ని మీటర్స్ ఉంటుండొచ్చు అన్నారు? ఇప్పుడు ఉంటుందా? 150 ఉంటుందా? 120 ఉంటుందా? 100 ఉంటుందా? హలో అవతల రాజధాక ఈజీగా 200 ఉంటుంది. ఈతల్లో 6 ఉంటుంది. మన స్కూల్ పోతుంది కింద అడుగు చేయాలి. ఈ కట్టువాళ్ళకి సంబంధించి నాంపల్లి చెరువులోకి, నాగలమ్మ చెరువుకు సంబంధించి దీన్ని పరిశీలించడం జరిగింది సిపిఎం పార్టీగా. నిజంగా ఈ కట్టుకాలువకు సంబంధించి పనులన్నీ ప్రారంభించి పునరుద్ధరిస్తే నీళ్లు సాఫీగా వెళ్ళిపోయి రైతులకు మేలు జరుగుతుంది. కానీ అధికార పార్టీ నాయకులు కొంతమంది కబ్జా చేసి దాన్ని చేస్తున్నారనేది ఇక్కడ రైతులు కూడా చెప్తా ఉన్నారు. నిజంగా ఇది తక్షణమే చర్య తీసుకొని తక్షణమే స్థానిక ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా దృష్టికి పోయి ఈ సమస్యను పరిష్కరిస్తారని భావిస్తా ఉన్నాం. లేని ఎడల ఆందోళన కార్యక్రమాలు కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు కూడా చేస్తాం. ఇది తక్షణమే పరిశీలిస్తే రైతులకు మేలు జరుగుతుంది అనేది సిపిఎం పార్టీగా. ఈ సంబంధించి నాగలమ్మ చెరువుకు సంబంధించి, అదేవిధంగా శేషిలేటి వాగుకు సంబంధించి మొత్తం పనులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కాలువలు ఉన్నాయనేది మొత్తం కూడా పరిశీలించడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి రేపు భవిష్యత్తులో కార్యాచరణ తీసుకొని పనిచేస్తాం. ఆక్రమణకు గురైంది ఇది పట్టా భూమి గవర్నమెంట్ కాలువకు సంబంధించి నుంచి మన నాగలమ్మ చెరువుకు సంబంధించి కట్ట కాలువకు సంబంధించి క్రాసింగ్ చేయడం జరుగుతుంది. ఇదంతా భూమికి సంబంధించి చాలా ఉంది. చెక్ డ్యామ్ కూడా అవుతుంది. ఎంత పునరుద్ధరించిన ఎంత సాగు చేస్తే పనులు పెట్టిస్తే ఇదంతా సాగై కట్ట కూడా నీట్గా ఇటు దూరం ఉంది. ఇది కట్ట మొత్తం ఉంది. ఇది బర్లది బర్ల మేతనే నాగేసినట్టు బాగానే 10-20 బర్రెలకు ఆవులకు సంబంధించి ఉంటుంది. ఇది ఎడల్పు కూడా బాగానే ఉంటుంది. అన్ని జిల్లాకి ఎకరం పొడుగు ఇట్లా ఎడల్పు ఉంటుంది, పొడవులో ఎకరం. ఇది పరిస్థితి. ఖచ్చితంగా నిజంగా ఈ సమస్య మీద మనం మాట్లాడి ఖచ్చితంగా ధర్నాకు పిలుపునియాలి రైతు సంఘానికి సంబంధించి. ఈ వర్షం చెప్తాను. నవ్వులగూడెం దగ్గర ఉన్నటువంటి శేషిలేటి వాగుకు సంబంధించినటువంటి ఈ కాలువ, ఇది కట్టకాలువకు సంబంధించి నాంపల్లి నాగలమ్మ చెరువుకి ఇది దారి. దీనికి సంబంధించి కబ్జా చేసినటువంటి ఆ నవ్వులగూడెం ఒక నాయకుడు, అధికార పార్టీ నాయకుడు దీన్ని కబ్జా చేయడం వల్ల అదేవిధంగా గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేయడం వల్ల ఇది మొత్తం కూడా కట్టను తీయలేకుండా నీళ్లు రాకుండా చేయడం వల్ల
కొన్ని వందలాది ఎకరాలు మొత్తం కూడా పడబడి ఏదో ఒకటి చిలకలుగా మారినాయి. అదేవిధంగా సాగు భూములకు సంబంధించి నీళ్లు పండించుకుని వరి పండించుకునే రైతులు మొత్తం కూడా ఎండబెట్టుకునే పరిస్థితి ఏర్పడ్డది. కానీ ఖచ్చితంగా మన గౌరవనీయులు శాసనసభ్యులు అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి సార్ గారికి విన్నవిస్తూ ఉన్నాం. అతనితో మాట్లాడి ఖచ్చితంగా ఈ శేషలేటి వాగు ఫీడర్ ఛానల్కి సంబంధించినటువంటి శేషలేటి వాగుకు క్లియరెన్స్ చేస్తే ఈ కట్టుగాల ద్వారా నాగులమ్మ చెరువు అదేవిధంగా పెద్దపురం చెరువులు నింతే వందలాది ఎకరాలు భూమిని మొత్తం కూడా సాగులోకి వస్తాయి. రైతాంగం సంతోషిస్తారు. అదేవిధంగా మీరు పేరుంటుంది సార్. ఖచ్చితంగా ఈ సమస్యని గతంలో కూడా సిపిఎం పార్టీగా మేము గుర్తు చేశాము. ఈ శేషలేటి వాగు ఫీడర్ ఛానల్ మీద ఉన్నటువంటి కొంతమంది రైతులు కప్పలమ్మ చెరువు కాడ దీన్ని ఆక్రమించారు, కబ్జా చేసి ఆక్రమించారు. అది మీ దృష్టికి కూడా వచ్చిందా లేదా మాకు తెలియదు. ఖచ్చితంగా గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి సారు ఇది పట్టించుకొని ఈ పిల్ల కాలువ తీస్తే ఈ కట్ట కాలువ తీస్తే సంబంధించి చెరువులోకి నీళ్ళు వచ్చే విధంగా చూడాలని, ఇది తక్షణమే ఈ సమస్యను పరిష్కరించుకుంటే ఉద్యమ రూపం దాల్చి మేము ఖచ్చితంగా ధర్నా చేసి ఇది ఎక్కడికైనా కలెక్టర్ దాకా తీసుకుపోవడానికి మేమంతా సిద్ధంగా ఉంటాం. రైతులకు కూడా ఈ సమాచారం ఇచ్చి రైతులంతా ఏకం చేసి తీసుకోవడానికి సిపిఎం పార్టీ సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రస్తుతం మనము శేషలేటి వాగు పైన నిర్మాణం చేసినటువంటి ఈ చెక్ డ్యామ్ వద్ద ఉన్నాము. ఇక్కడ శేషలేటి వాగు యొక్క నీటిని ఇక్కడ అదుపు చేస్తూ వాటి నీటి నిల్వను పెంచి ఇటు నుండి నాగులమ్మ చెరువు నాంపల్లి నాగులమ్మ చెరువుకు వెళ్ళడానికి ఫీడర్ ఛానల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫీడర్ ఛానల్ విషయమై ఇక్కడ మాట్లాడడానికి మనతో పాటు సిపిఎం నాయకులు మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి గారు ఉన్నారు. ఒకసారి వారి మాటలు తెలుసుకుందాము. వారు రైతాంగానికి అవసరమైనటువంటి ఈ చెక్ డ్యాము నిర్వీర్యంగా ఎందుకు ఉంటుంది దానిపైన ఒకసారి తెలుసుకుందాము. అన్నగారు నమస్కారం. అన్నగారు, ఇక్కడ గత దశాబ్దాల కాలంలో ఈ చెక్ డ్యామ్ నిర్మాణం జరిగింది శేషలేటి వాగు పైన. ఈ నిర్మాణం నుండి ఇటు నుండి ఫీడర్ ఛానల్ ద్వారా నాంపల్లి నాగులమ్మ చెరువుకి నీళ్లు తరలించడం జరుగుతుంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ఫీడర్ ఛానల్ని నిలిపివేయడం జరిగింది. ఇందులోంచి నీరు వెళ్ళిపోవడం లేదు. దీనిపైన మీరు ఏం చెప్పదలుచుకోరు? గత 20 సంవత్సరాల నుండి గతంలోనే ఈ శేషలేటి వాగు గురించి చర్చ జరిగింది. అదేవిధంగా సిపిఎం పాదయాత్ర సందర్భంగా కూడా తనిఖీలు చేసి ఇక్కడ సర్వే చేయడం జరిగింది. దీన్ని ఫీడర్ ఛానల్ ద్వారా ఈ శేషలేటి వాగు ఇంత నిర్మాణం కోట్ల డబ్బులు వెచ్చించి గత ప్రభుత్వాలు దీన్ని చేసినాయి, కానీ నాసిరకంలో చేసినాయి. మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎత్తు పెంచడానికి కొంత ప్రయత్నం చేసిర్రు. కానీ అది ఏమాత్రం ప్రజలకు రైతులకు ఉపయోగకరంగా లేదు. లోతు 12 ఫీట్లు అని చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి రైతులు కొంత. బహుశా దీనికి సంబంధించి ఇంత కోట్ల డబ్బులు ఇక్కడ వెచ్చించి దీనికి మొత్తం కూడా చెక్ డ్యామ్ నిర్మించారు. దీనికి అనుసంధానంగా ఫీడర్ ఛానల్ చేశారు. కానీ కాలువలకు సంబంధించి కట్ట కాలువలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి నవ్వులగూడెం గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి పెద్ద నాయకులు, అధికార పార్టీ నాయకులు కొంతమంది దాన్ని ఆపడం వల్ల దీనికి సంబంధించి నాంపల్లికి సంబంధించి నాగులమ్మ చెరువుకు పోల్చిన నీటిని ఆపడం జరిగింది. ఇది ఎంత దురదృష్టకరం అంటే రైతులు దీనికి సంబంధించినటువంటి అందరూ మేల్కొల్పాలి. ఖచ్చితంగా ఈరోజు మనకు తెలిసిన విషయానికి సంబంధించి ఇక్కడ రైతులను కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. దీనికి చెక్ డ్యామ్ కూడా ఈరోజు ఖచ్చితంగా చూసి దీన్ని అంచనా ఏంది, దీనికి ఏందనేది ఈరోజు మన మిత్రులతోటి, మీడియా మిత్రులతో, అదేవిధంగా ప్రెస్ మిత్రులతో రావడం జరిగింది. ఖచ్చితంగా ఈ సమస్య మీద ఖచ్చితంగా లేవనెత్తుతాం. ఈ సమస్య పరిష్కరించేంత వరకు ఈ కాలువ ద్వారా కొన్ని వందల ఎకరాలకు సంబంధించి ఫీడర్ ఛానల్ నాంపల్లి నాగలమ్మ చెరువు నిండితే అది దాంతోపాటు పెద్దాపురం చెరువు నిండుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వందల ఎకరాలకు సంబంధించి సాగులోకి వస్తే భూమి. కానీ కారణంగా దీన్ని ఆపడం అనేది ఇది ప్రభుత్వాలు ఆలోచించాలి. అదేవిధంగా గౌరవనీయులు శాసనసభ్యులు మునుగోడు ఎమ్మెల్యే గారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు దీన్ని ఖచ్చితంగా పరిశీలించి చిన్న సమస్యని పరిష్కరిస్తే ఇక్కడ ఉన్నటువంటి రైతులకు మేలు జరిగే విధంగా ఉంటుందని, అదేవిధంగా దీన్ని పరిష్కరించకపోతే ఖచ్చితంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలకు, ఆందోళన కార్యక్రమాలకు సిద్ధపడతాం. ఖచ్చితంగా మేము సర్వే సందర్భంగా ఈరోజు స్థానిక సమస్యల పరిష్కారం కోసమే సిపిఎం పార్టీ జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. వాగులు, వంకలు, ఏదైనా చిన్న వాగులు ఉన్నాయో ఈ సమస్యల మీద, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సమస్యల మీద సిపిఎం పార్టీ పనిచేస్తుంది. ఈ సమస్యని నిజంగా ఈరోజు ఇక్కడ రావడం కారణంగా తెలిసింది కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్య మీద మేము సిపిఎం పార్టీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. దీని తక్షణమే అధికారులు కానీ, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానీ అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని మాట్లాడి ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తారని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ అన్నగారు. మీరు కోరుకున్న విధంగానే ఇక్కడ అనేక మంది రైతులకు కొన్ని వందల ఎకరాల సాగు భూమికి అవసరమయ్యేటటువంటి ఈ ప్రాజెక్టుని ఏదైతే మనకు కట్టుకాలువ ఉందో ఆ కట్టుకాలువని పునరుద్ధరించాలని మేము కూడా సత్యన్యూస్ కోరుతా ఉన్నాము. ఓటు స్టూడియో వెంకట. రౌండ్
దీని మీదనే రేపు ఎంఆర్ ఆఫీస్కు వినతి ఇస్తాం. ఓకేనా? ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి నెమిళ్ళగూడెం గ్రామ శివారులో ఏర్పాటు చేసినటువంటి చెక్ డ్యామ్ వద్ద ఉన్నాము. ఈ చెక్ డ్యామ్ని కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి గత ప్రభుత్వాలు శేషిలేటి వాగు పైన నిర్మాణం చేయడం జరిగింది. ఈ శేషిలేటి వాగు పైన నిర్మాణం చేసినటువంటి చెక్ డ్యామ్ ద్వారా నీటిని నిల్వ చేసి ఈ నీటి ద్వారా వర్షపు నీరు ఇక్కడికి చేరి దీని నుండి ఈ నీరు కట్టుకాలువ ద్వారా చెక్ డ్యామ్ల ద్వారా నాంపల్లి మండల కేంద్రంలోని నాగులమ్మ చెరువులోకి వెళ్తాయి. అదేవిధంగా నాగులమ్మ చెరువు నుండి మళ్ళీ పెద్దాపురం పెద్ద చెరువులోకి ఈ నీరు చేరడం జరుగుతుంది. దీనివల్ల అనేక మంది రైతులకి మేలు చేకూరుతుంది. కొన్ని వందల ఎకరాల భూమి సాగులోకి వస్తుందనే ఉద్దేశంతో ఈ చెక్ డ్యామ్ను ఈ ఫీడర్ ఛానల్ను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వలన కొంతమంది స్వలాభం కొరకు ఇక్కడ నాంపల్లి మండల కేంద్రంలోని నెమిళ్ళగూడ గ్రామ శివారులో కొంత భూమిని వాళ్ళు ఈ కట్టుకాలువకు సహకరించకపోవడం వలన అది కేవలం ఒకరిద్దరి రైతుల వల్లనే ఆగిపోయిందనే ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇదే చెక్ డ్యామ్ని పునరుద్ధరించినట్టయితే ఈ పునరుద్ధరణ ద్వారా కాలువ నిర్మాణం జరిగితే కొన్ని వందల ఎకరాలకు సాగునీరు అందుతుంది. కాబట్టి ప్రభుత్వము తక్షణమే ఈ విషయంపైన దృష్టి సారించి ఈ సమస్యను తొలగించి రైతులకు మేలు చేకూరే విధంగా ఈ కట్టుకాలువ నిర్మాణాన్ని పూర్తి చేయాలి. అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ నిర్మాణం వలన రైతులకి భూసారము పెరిగి గ్రౌండ్ వాటర్ లెవెల్ ఎక్కువగా విరివిగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ సమస్యను త్వరితగతిన ఇక్కడ అనేక మంది ఇంజనీరింగ్ వ్యవస్థ పనిచేసి దానికి ఒక ప్లానింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా రూపుదాల్చకపోవడము నిజంగా దురదృష్టకరము. నాంపల్లి మండల రైతాంగం అంతా దీనిపైన దృష్టి సారించాలి. మండల నాయకులు కూడా దీనిపైన దృష్టి సారించాలి. కాబట్టి వెంటనే తక్షణ చర్యగా దీన్ని చేపట్టి రైతులకు మేలు చేకూరే విధంగా చేయాలని మేము కూడా సత్య న్యూస్ ద్వారా కోరుతా ఉన్నాము. కాబట్టి రైతుల కోసం ఉపయోగపడేటటువంటి ఈ ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. ఓవర్ టు స్టూడియో వెంకటేశ్వర్లు, సత్య న్యూస్. ప్రస్తుతం మనము ఇక్కడ ఫీడర్ ఛానల్ వద్ద ఉన్నాము. ఈ ఫీడర్ ఛానల్ వద్ద రైతుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. దీనివల్ల రైతులకు ఏమైనా ఉపయోగం ఉందా లేదు మాట్లాడదాము. పెద్ద మనిషి, ఏం పేరు నీ పేరు? నా పేరు ఉడతకృష్ణ. ఇప్పుడు ఇక్కడ నుంచి నీళ్లు ఈ చెక్ డ్యామ్ నుండి నీరు కిందికి వెళ్ళినప్పుడు ఎవరెవరికి ఏ గ్రామాలకు ఉపయోగంగా ఉంటుంది? జనాలకు. ఏ గ్రామాల వాళ్ళకి? నాంపల్లి మండలానికి. నాంపల్లి మండలమే, అది పెద్దపుర పూలు నర్సీపురం అదంతా వాళ్ళందరికీ ఉపయోగం ఉంటుంది. అందరికి ఉపయోగం సామలపల్లి దాకా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం రైతు మాటల్లో చూస్తున్నాము. ఈ చెక్ డ్యామ్ ద్వారా ఫీడర్ ఛానల్ ద్వారా వెళ్ళే నీరు అనేది ఈ మండల పరిధిలో ఉన్నటువంటి కొన్ని గ్రామాల వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి దీన్ని వెంటనే త్వరితగతిన పూర్తి చేయాలని రైతులు కోరుతా ఉన్నారు. ఇది శేషలేటి వాకు సంబంధించి నవ్వులగూడెం నుంచి ఇటు సైడ్కి వెళ్ళి ఇట్లా వస్తుంది. మన ఇది డైరెక్ట్ మన నాంపల్లి చెరువులో నాగలమ్మ చెరువుకు పోయే కాలువకు సంబంధించి కట్ట కాలువ. ఇది పునరుద్ధరించాలి. దీనికి సంబంధించినటువంటి ఇక్కడ పైప్ వేసి రైతులకు సంబంధించి దాటడానికి రైతుల పొలాలకు వెళ్ళడానికి. కానీ ఇది నిజంగా ఇది క్లియరెన్స్ చేసి ఇది పెద్ద ఇంకా 2 పెద్ద పైపులు వేసేసి దీని కాలువని నీట్గా చేసి ఈ పనులు వెంటనే పూర్తి చేసి ఈ నీళ్ళు ఇచ్చే విధంగా చూడాలనేది సిపిఎం పార్టీగా నాంపల్లి నుంచి కోరడం జరుగుతుంది. ప్రస్తుతం మనము ఇక్కడ శేషిలేటి వాగు నుంచి ఫీడర్ ఛానల్ నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి నాగులమ్మ చెరువులోకి వెళ్ళే ఫీడర్ ఛానల్ వద్ద ఉన్నాము. ఈ ఫీడర్ ఛానల్ని గత కొన్ని సంవత్సరాలుగా కొంతమంది స్వలాభం కోసము ఇది వాటర్ రాకుండా పునరుద్ధరించకుండా అడ్డుపడతా ఉన్నారు. వారి వల్ల కొన్ని వందల ఎకరాలకు పారే నీరు వృధాగా వెళ్ళిపోతూ ఉంది. కాబట్టి దానిపైన మనము రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. వాళ్ళు ఏ రకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ శేషిలేటి వాగు నుంచి నాంపల్లి మండల కేంద్రంలో నాగులమ్మ చెరువుకు వెళ్ళడానికి ఏర్పాటు చేసిన ఫీడర్ ఛానల్ పునరుద్ధరించాలని ఇక్కడ రైతులు కూడా చెప్తా ఉన్నారు. ఒకసారి వారి మాటలు తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే. ఏం పేరండి మీ పేరు? నా పేరు యాదగిరిరెడ్డి, మాది నెమలగూడెం గ్రామము. ఓకే, ఇక్కడ ఈ ఫీడర్ ఛానల్ ఉంది కదా, ఈ ఫీడర్ ఛానల్ ఉంది కదా, మీరు ఎప్పటి నుంచి చూసారు ఈ కాలువని? ఇప్పటి నుంచి 25 సంవత్సరాల నుంచి చూస్తున్నాను.
ఇప్పుడు ఈ కాలువ వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందా? బోర్లు వస్తాయి, బోర్లు వస్తాయి. కానీ మధ్య నుంచి కొందరు రైతులు దాన్ని రానియకుండా ఇబ్బందులు పడ్డారు. ఇబ్బందులతోటి అది రాకుండా అయిపోతుంది. అది వస్తే రైతుకు మేలు, వ్యవసాయ భూములకు అన్నిటికీ ఇబ్బంది లేకుండా నీళ్లు వారుతాయి. సో కొంతమంది అడ్డుపడడం వల్లనే ఈ కాలువ పూర్తి కావట్లే అంటారు. అదేవిధంగా మరొక రైతుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అన్నగారు మీ పేరు? నా పేరు షేక్ ఇస్మాయిల్. అన్నగారు చెప్పండి, మీది ఏ ఊరు? ఎమ్మెల్యేగూడెం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ శేషలేటి వాగు నుంచి మన నాంపల్లి మండలంలోని నాగులమ్మ చెరువుకు వెళ్ళే ఫీడర్ ఛానల్ వద్ద ఉన్నాము. ఈ ఫీడర్ ఛానల్ కాలువని ఎప్పటి నుంచి ఇది నీళ్లు పారకుండా ఉంది? మీకు ఏమైనా ఐడియా ఉందా దాని మీద? 10-15 సంవత్సరాలు గతంలో 100-200 సంవత్సరాల నుంచి కాలువ ఉన్నది. ప్రాజెక్టులు రైతులకు కావాలని మా గుట్ట పక్కన కూడా పెద్ద ప్రాజెక్టు కట్టిర్రు, కోట్ల డబ్బులు పెట్టి. ఆ నీళ్ళని వృధాగా పోతున్నాయి. కావాలని కొంతమంది రైతులు శుభ లాభాల కోసమే చెడగొట్టిరు. ఆ నీళ్ళని పోతే నాంపల్లి చెరువు, పెద్దపురం చెరువు సస్యశ్యామలం అవుతాయి. కనీసం 200-300 ఎకరాల భూములకు పారుతాయి. మంచిగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఆ పనులు వేగం చేసి పూర్తి చేయాలని మేము అనుకుంటున్నాం. గవర్నమెంట్ దాన్ని వెంటనే చేపట్టి ఎవరైతే ఆపిర్రో ఆ పనులను గవర్నమెంట్ తెలుసుకొని ఎవరైతే ఆపిర్రో వాళ్ళపై చర్య తీసుకొని ఆ కాలువ పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు చూసాము మనము, రైతులు చెప్తా ఉన్నారు. ఇక్కడ నెమిళ్ళగూడెం గ్రామ పంచాయతీలో కొంతమంది రైతులు వాళ్ళ స్వలాభం కోసము ఈ కట్టుకాలువకు అడ్డుపడి దాన్ని తీయకుండా చేస్తూ ఉన్నారు. గతంలో ఈ ఫీడర్ ఛానల్ ఉన్నప్పటికీ కూడా దాన్ని నిర్వీర్యం అయిపోవడానికి కారకులయ్యారు. ఒకరిద్దరి స్వలాభం కోసము 100 ఎకరాలు పారే ఈ ఫీడర్ ఛానల్ని అడ్డుపడతా ఉన్నారు. వారి నుండి మాట్లాడి ఏదైనా చర్యలు తీసుకొని తక్షణమే రైతుల లాభం కోసము, వ్యవసాయ రంగానికి అనుగుణంగా ఉండడం కోసము దీన్ని ఏర్పాటు చేసి త్వరితగతిన పునరుద్ధరించాలని చెప్పేసి మేము కూడా సత్య న్యూస్ ద్వారా కోరుతా ఉన్నాం. భూమి కోసం, భుక్తి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం దొరలకు వ్యతిరేకంగా పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ చౌటుపల్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కామ్రేడ్ కందాల రంగారెడ్డి స్మారక భవనంలో బుధవారం రోజు చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గోషిక కరుణాకర్ మాట్లాడుతూ, భూమి భుక్తి కావాలంటే వెట్టి చాకరీ పోవాలని ఆనాడు దొరలకు వ్యతిరేకంగా కొంగు నడుముకు చుట్టి చేతుల్లో కొడవలి పట్టి దొరలకు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, పీడిత ప్రజలకు విముక్తి కోసం దొరలకు వ్యతిరేకంగా పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ చౌటుపల్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కామ్రేడ్ కందాల రంగారెడ్డి స్మారక భవనంలో బుధవారం రోజున చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా గోషిక కరుణాకర్ మాట్లాడుతూ, భూమి భుక్తి కావాలంటే వెట్టి చాకిరి పోవాలని ఆనాడు దొరలకు వ్యతిరేకంగా కొంగు నడుము చుట్టి చేతుల కొడవలి పట్టి దొరలకు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ అని అన్నారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తిని తీసుకొని ఈనాడు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చౌటుపల్ సిపిఎం పార్టీ నాయకులు బత్తుల దాసు, శ్రీనివాస్ రెడ్డి, బ్రాహ్మణులపల్లి స్వామి, తూర్పునూరు మల్లేశ, అంజిరెడ్డి, ఆకుల ధర్మయ్య, చారి తదితరులు పాల్గొనడం జరిగింది. ఈరోజు చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా చౌటుప్పల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ గారి వర్ధంతి ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఆనాడు భూమి విముక్తి కోసం, ఆనాడు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మన వీరనారి ఒక మహిళ అయినప్పటికీ ఆనాడు దొరలకు వ్యతిరేకంగా, నిజాం సర్కార్కు వ్యతిరేకంగా పోరాటం చేసి తొలి మహిళ వీర తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైనటువంటి మన చాకలి ఐలమ్మ గారి స్ఫూర్తితోటి మనమందరం కూడా ఇప్పుడున్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మనమందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆనాడు ఆ నిజాం సర్కార్ వ్యతిరేకంగా, దొరలకు వ్యతిరేకంగా ఏ విధంగా అయితే పోరాటం చేసిరో ఈనాడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అన్ని కూడా హామీలు ఇచ్చి, ఎలక్షన్లలో హామీలు ఇచ్చి గెలిచాక మనం విస్మరించే పరిస్థితి ఉంది. వాటన్నిటిని కూడా వీరి స్ఫూర్తి తీసుకొని మనమందరం కూడా పనిచేసి మనము
హక్కుల సాధన కోసం పనిచేయాలని కోరుకుంటున్నాం. జోహార్లు చాకలి ఐలమ్మ గారికి, జోహార్లు చాకలి ఐలమ్మ గారికి. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో మరియు గ్రామాలలో పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. గుండాల మండల కేంద్రంలో మరియు సీతారాంపురం గ్రామ పంచాయతీ పరిధిలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో మరియు గ్రామాలలో పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. గూండాల మండల కేంద్రంలో మరియు గూండాల సీతారామపురం గ్రామ పంచాయతీ పరిధిలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ సురిగిల రమేష్ మాట్లాడుతూ భూమి కోసం, భక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం పోరాడిన యోధురాలు చాకలి ఐలమ్మ అని అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నాంది పలికిన వీరవనిత చాకలి ఐలమ్మ అని అన్నారు. చాకలి ఐలమ్మ చిత్రపటానికి గ్రామస్తులు పూలమాలలు వేసి నివాళులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కారోబార్ గంజి వెంకటేశం, ఉప్పలయ్య, సునీత, నాగరాజు, భాస్కర్, కనకయ్య, అంగన్వాడీ టీచర్ జీవాని, ఆశా వర్కర్లు బొడిగే కవిత, మొగలిపాక లావణ్య, సింగారం రమేష్, పెగ్గెపురం రాములు, పెగ్గెపురం వెంకటయ్య, పెగ్గెపురం చంద్రయ్య, పెగ్గెపురం సోమరాజు తదితరులు పాల్గొన్నారు. అమ్మ వస్తానమ్మా, వస్తాను. కొడితే కొంటాం లేదు. ఫోటో తీయాలి, ఆశయాలు నెరవేర్చాలని నిలబెడతామని ఈ కార్యక్రమాలు చేసేది. అదివరకు ఐలమ్మ గారి ఆశయాలు నెరవేర్చాలి. ఆమె అడుగుజాడల్లో ధైర్యంగా నడవాలి. అందరూ సాధించాలి. ఐలమ్మకు తెలంగాణ సాయుధ పోరాట అమర వీరులకు, తెలంగాణ సాయుధ పోరాట అమర వీరులకు సాధిస్తాం, 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 సాధిస్తాం. మంచి తీసుకోండి. సిపిఎం మండల పార్టీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం నాంపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నందు చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి వేడుకలను సిపిఎం మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లతో నివాళులు అర్పించారు. సిపిఎం మండల పార్టీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం నాంపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నందు చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి వేడుకలను సిపిఎం మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలకు సిద్ధం కావాలని అన్నారు. భూమి కోసం, భక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం వీర తెలంగాణ రంగా సాయిబాబా పోరాటంలో ముందుండి దొరలకు, పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ అన్నారు. భూమిపై హక్కుల కోసం, సమానత్వం, సామాజిక న్యాయం కోసం పోరాడిన తొలి మహిళ చాకలి ఐలమ్మ అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి, వాసిపాక మొతిలింగం, కొమ్ము లక్ష్మయ్య, జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాలెంక గురుపాదం, టీయూడబ్ల్యూజే
143 నాంపల్లి మండల అధ్యక్షులు గడ్డం వెంకటేశ్వరులు, అందుగుల రాములు, గడ్డం శ్రీను, పెరుమల్ల రాంబాబు, కానుగుల నరేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. తుపాకులు పట్టించి ఆమె చరిత్ర మన పాలకుర్తి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాలకుర్తిలో ఆమె జన్మించింది. ఆమె చిన్ననాటి నుంచి ఆమె కష్టం చేసుకుని బట్టి ఒక పేద కుటుంబంలో సాకల కుటుంబంలో పుట్టినా కూడా ఆమె త్యాగం చాలా గొప్పది. ఆమె త్యాగం ఈ సమాజానికి నేటి సమాజానికి అవసరం. కానీ నేటి బీజేపీ ప్రభుత్వం దాన్ని ఉపయోగించి బీజేపీ ఒక ముస్లింల మధ్యన ఒక హిందువుల మధ్యన గొడవలాగా చిత్రీకరిస్తుంది. దానికి వ్యతిరేకంగా ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆమె తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన వీళ్ళందరినీ కలుపుకుంటూ ఆ చరిత్రని ముందు తరాలకు యువకులకు అందించాలనే ఉద్దేశంతో ఈరోజు సాకల ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ నాంపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో ఆమెకు ఘన నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ఆమె త్యాగం చాలా గొప్పది. ఆమె భూమి పైన వచ్చినప్పుడు దొరోజు వచ్చినప్పుడు మీరు ఎక్కడికి రాని దొర మా భూమి మేము పండించిన పంట మేమే తీసుకుంటామని తిరుగుబాటు చేసి గన్ను బట్టి తిరుగుబాటు చేసి వాళ్ళ భర్తని వాళ్ళ కొడుకుల్ని జైళ్ళల్లో పెట్టినా కూడా అదరకుండా బెదరకుండా ఆమె త్యాగం చాలా గొప్పది. భూస్వాములకు దొరలకు జమీందారులకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపిన సాకల ఐలమ్మకు ఘన నివాళులు అర్పిస్తుంది సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో. అదే రకంగా ఈరోజు బీజేపీ ఒక సినిమా తీసింది. అంటే మొత్తం కూడా దాన్ని వక్రీకరిస్తూ ఇది ముస్లింలని హిందువుల గొడవలాగా చిత్రీకరిస్తూ ఉంది. ఇది ఇక్కడ ఉన్న పనిచేసిన వాళ్లకు 4,000 మంది అమరులైనారు. 3,000 గ్రామాలు విముక్తి చెందాయి, గ్రామ స్వరాజ్యాలు సాధించుకున్నాయి. 10 లక్షల ఎకరాలు భూమి లేని నిరుపేదలకు దక్కింది. అలాంటి అమరవీరులు తొలి అమరుడు మన దొడ్డి కొమరయ్య. ఆ దొడ్డి కొమరయ్య అమరత్వంతో ఈరోజు తెలంగాణ సాయుధ పోరాటం నడిచింది. కానీ బీజేపీ వక్రీకరిస్తూ మతోన్మాదాన్ని మొత్తం కూడా పిచ్చరిల్లాలని చూస్తుంది. ఇది సహించలేదు. ఖబర్దార్ బిడ్డ, బీజేపీ మతోన్మాదులని సిపిఎం పార్టీగా హెచ్చరిస్తూ ఈరోజు ఆమెకు ఘన నివాళులు అర్పిస్తుంది. జోహార్లు ఐలమ్మ గారికి. సాధిస్తాం అమరవీరుల ఆశయాలను, సాధిస్తాం అమరవీరుల ఆశయాలను. సాకల ఐలమ్మ నీకు విప్లవ జోహార్. ప్రస్తుతం మనము నాంపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉన్నాము. ఇక్కడ చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మనము ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి, అదేవిధంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇది అన్నగారు నమస్కారం. అన్నారు ఇక్కడ చాకలి ఐలమ్మ వర్ధంతి సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మీరేం చెప్పదలుచుకున్నారు? ముందుగా సత్యన్యూస్కు ధన్యవాదాలు. నిజంగా ఈరోజు చాకలి ఐలమ్మ త్యాగం పోరాటం ఆమె వర్ధంతి చేసుకోవడం మాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆమె స్ఫూర్తిని తరానికి అందించాలి యువకులకు. ఆమె చేసిన త్యాగం ఎంత గొప్పది. గతంలో అది 1946 నుంచి జరిగిన పోరాటం, తెలంగాణ సాయుధ పోరాటం ఎట్లా సాగింది, ఎంత ఉవ్వెత్తున లేచిందో ఆ కమ్యూనిస్ట్ పార్టీకి కూడా ఆమె ఆఫీసుకు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసుకు ఆమె ఇల్లు కూడా త్యాగం చేయడం జరిగింది. బెదరకుండా గొప్ప సంఘాలు పెట్టి అక్కడ ఏదైతే భూస్వాములు, జమీందారులు, అదేవిధంగా పటువారులు ఏ విధంగా హింసపెట్టిరు, దొరలు విష్ణు రామచంద్రారెడ్డి పాలకుర్తిలో ఏ విధంగా ఆమె కౌలు చేసుకుంటే ఐలమ్మ కౌలుకు చేసుకున్న పొలాన్ని ఆమె మీద ఈ చాకల్ని ఇట్లా చేస్తుందా, ఇట్లా కౌలుకు తీసుకొని ఇంత భూమి చేస్తుందా, దీన్ని ఏదైతే ఉందో చిత్రహింసలు పెట్టాలని మొత్తం కూడా ఆ ఊర్లకి కొంతమంది పటువారులను పంపిస్తే ఆ పంట మీదకి వచ్చినప్పుడు సవాల్ చేసి కొంగు నడుము చుచ్చి ఆ విధంగా కొడవళ్ళు చేపట్టి అక్కడ ఉన్నటువంటి కూలీలతోటి ఆమె తిరుగుబాటు చేసి అక్కడ తరిమి కొట్టిన చరిత్ర చాకల ఐలమ్మకు ఉంది. అదేవిధంగా భూములకు భూ సంస్కరణలు వచ్చినాయి. ఈరోజు దేశంలో భూ సంస్కరణలు వచ్చినాయంటే అది కమ్యూనిస్టు మన తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మొదలైంది. ఆ రకంగా 10 లక్షల ఎకరాలు భూమి లేని పేదలకు కమ్యూనిస్టు పార్టీ పంచింది. కమ్యూనిస్టులు ఆ రకంగా సాయుధ పోరాటం జరిగింది. కాబట్టి దాదాపు ఈ చరిత్ర చెప్పాలంటే, సాయుధ పోరాట చరిత్ర చెప్పాలంటే 205 సంవత్సరాల చరిత్ర చెప్పాలి. ఔరంగజేబు కానించి చరిత్ర చెప్పుకోవాలి. ఈ ప్రాంతం ఎట్లా రాజులు పరిపాలించారు, అదేవిధంగా నైజాం రాజు ఎందుకు లొంగిపోయిండు, ఆయన ఎందుకు లొంగిపోవాల్సి వచ్చిందంటే కమ్యూనిస్టుల ప్రభావం, ఆ విధంగా పోరాటాలు దళాలు ఎక్కువైన ప్రాంతంలో మొత్తం కూడా భయపడి మొత్తం కూడా లొంగిపోయి ఆ రోజు మొత్తం కూడా మరి నెహ్రూ సైన్యం వచ్చిన తర్వాత లొంగిపోయారని చెప్తా ఉన్నారు. అది తప్పు. కమ్యూనిస్టుల ప్రభావం ఇది ప్రబలుతుంది, ఇది ప్రమాదకరంగా ఉందని పేరుతోటి
వాళ్ళు కుమ్మక్కయ్యి, అదే నెహ్రూ సైన్యం, అదేవిధంగా మన నైజాం సర్కార్ కుమ్మక్కయ్యి చేసిన కుట్ర వేలాది మంది, వందలాది మంది మన అమరవీరులు కూడా చనిపోవడం జరిగింది. మరి ఇందులో ఇంకా ప్రమాదకరంగా ఏంటంటే ఈరోజు బీజేపీ వక్రీకరించి తెలంగాణ సాయుధ పోరాటం వక్రీకరించి మన ఈ తెలంగాణ సినిమా తీసింది ఈ మధ్యకాలంలో. అది మన సినిమాది రజాక్ సినిమా తీసింది. ఎంత ప్రమాదకరం అంటే ఒక హిందువులు ముస్లింల గొడవలాగా చిత్రీకరించింది. అంటే మొట్టమొదటిగా ఈరోజు మక్దూమ్ మొహద్దీన్ మన ముస్లిమే, ఆయన తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రధాన పాత్ర పోషించింది. అదేవిధంగా అహ్మదుల్లా, చాలామంది ముస్లింలే ఉన్నారు పోరాటంలో ముందు భాగంలో నిలిచి. అదేవిధంగా ఒక జర్నలిస్టు మన అహ్మదుల్లా ఖాన్, ఆయన చేతులు నరికిరు. ఆయన కోర్టులో ఒక కేసు వేసి ఈ దొరల మొత్తం కూడా భూస్వాములు ఏ విధంగా భూములు ఆక్రమిస్తున్నారో ఆయనని కూర్చోబెట్టి కూడా మన చర్చల పేరుతో పిలిచి ఆయనకి ఏదో ఇద్దామని చూస్తే ఆయన ఇది కుదరదని మళ్ళా తెల్లారి ఒక స్టోరీ, ఒక ఆర్టికల్ రాస్తే ఆయన కోర్టుకు పోయిన సందర్భంలో చేతులు నరికిన చరిత్ర ఉంది. అంటే ఇది ముస్లింలది, హిందువుల గొడవ కాదు, ఇది కమ్యూనిస్టుల విజయం లాగానే భావిస్తా ఉన్నాం. సామాన్యుడి కానించి వెట్టికి వ్యతిరేకంగా, అదేవిధంగా భూమికి వ్యతిరేకంగా, అయ్యాని కాల్ముక్త బాంఛను వ్యతిరేకంగా, వెట్టికి వ్యతిరేకంగా, అదేవిధంగా భూ సంస్కరణలకు వ్యతిరేకంగా భూమి వంచింది కమ్యూనిస్టు పార్టీ. 10 లక్షల ఎకరాలు భూమి లేని పేదలకు దక్కింది ఈరోజు. అదేవిధంగా 3,000 మంది అమరవీరులు ఈ త్యాగంలో కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా 3,000 గ్రామ స్వరాజ్యాలు సాధించుకున్న ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో ఆ పోరాటాన్ని ఈరోజు బీజేపీ చేస్తున్న కుట్ర, దీన్ని తిప్పుకొట్టాలనే మొత్తం కూడా ఈ తరానికి అందించాలనే మొత్తం కూడా చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఈరోజు 10 తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 17 వరకు మొత్తం కూడా అమరవీరులు ఏదైతే ఏ ప్రాంతంలో అమరులు చనిపోయారో వాళ్ళకు గుర్తిస్తూ ఆ ప్రాంతాలు తిరుగుతూ ఈరోజు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా, అదేవిధంగా ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఈ పిలుపును ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా యువత ఈ చరిత్ర చదవాలి, తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర చదవాలి. ఈరోజు కొంతమంది జలసాలకు అలవాటు పడి ఆ పిల్లల్ని తీసుకొని దీన్ని ఉల్టాగా చరిత్ర ముస్లింలు ఇందులో గొడవలాగా చిత్రీకరిస్తారు. బీజేపీలకు ఖబర్దార్ బిడ్డ, కమ్యూనిస్టులు మేల్కుంటే ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్తారు అని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ సిపిఎం పార్టీ మండల కమిటీ పక్షాన మరి ఆమెకు ఒకసారి మళ్ళీ విప్లవ జోహార్లు ఐలమ్మ గారికి తెలియజేస్తాము. వెంకయ్య గారు మీరు చెప్పిన విధంగానే ప్రతి ఒక్కరూ ఈ ఏదైతే పోరాట పటిమ ఉన్నదో ఆ యోధుల యొక్క జీవితగాథలు వినాలి, వారి యొక్క పోరాటాలను తెలుసుకోవాలని మేము కూడా సత్య న్యూస్ ద్వారా కోరుతా ఉన్నాం. ఓటీ స్టూడియో వెంకటేశ్వర్లు, సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో తమ భూమిని తమ పేరున కాకుండా ఇతరుల పేరును అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపిస్తూ షారాజీపేట గ్రామానికి చెందిన కూరెళ్ల చక్రమ్మ తన కుటుంబ సభ్యులు కూరెళ్ల ఆంజనేయులు, గాయత్రి, అజయ్తో కలిసి మంగళవారం రోజున తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెట్రోల్ డబ్బాతో ధర్నా చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో తమ భూమిని తమ పేరున కాకుండా ఇతరుల పేరును అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపిస్తూ షాజీరాపేట గ్రామానికి చెందిన కూరెళ్ల చక్రమ్మ తన కుటుంబ సభ్యులు కూరెళ్ల ఆంజనేయులు, గాయత్రి, అజయ్తో కలిసి మంగళవారం రోజున తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెట్రోల్ డబ్బాతో ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన భర్త మధుసూదన్, మామ కూరెళ్ల వీరయ్య మృతి చెందారని, మామ పేరున సర్వే నెంబర్ 557లో 8 గుంటల భూమి ఉందని, ఆ భూమిని పౌతి చేయాలని 8 నెలల దరఖాస్తు చేసుకున్నా ఇంతవరకు అధికారులు పౌతి చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. అనంతరం తహసీల్దార్ ఆంజనేయులు వచ్చి న్యాయం చేస్తామని నచ్చచెప్పారు. నీ ముందుకొచ్చి నీ ముంగడ సైన్ పెట్టినావా నువ్వు కాదనంటే నువ్వు ఏం ఆఫీసర్వి, నువ్వు ఏంది చెప్పు. లాయర్ అప్డేట్తో సహా తీసుకొచ్చినాక నీకు కంప్లైంట్ ఇంకెందుకుంటావు? నువ్వు లంచం తింటేనే కదా నువ్వు సపడే కూకున్నది. లంచం తినంది అయితే నువ్వు నా ముందే వచ్చి పెట్టింది కదా సార్, నా ముందే వచ్చి పెట్టిపోయింది, నా ముంగటే సైన్ పెట్టిందని నువ్వు ఎందుకన్నా సార్, ఎంఆర్ఓ సార్ ఎందుకన్నా అనాలి కదా. భద్రయ్య గారే చేసేదంతా భద్రయ్య రిపోర్ట్ అంతా ఎప్పుడు అయిపోతుంది నుంచి భద్రయ్య గారు చేసిన ఉప్పు ఇదంతా భద్రయ్య గారు లంచం తిని ఈ దానికి ఆపిండు చేసేదంతా భద్రయ్యనే. వస్తుందా బాగాలేనా మనిషి? ఒక నీ ముంగడికి వచ్చి సైన్ పెట్టిపోయినావు, ఇంకెన్నిసార్లు రమ్మంటావు? నువ్వు ఆఫీసర్ పోయినా అసలు మన ఫ్లాట్ వచ్చే ఎంక్వైరీ కోసం కాలయాపన చేసి
వచ్చిరాడా మేము కంప్లైంట్ ఇచ్చిన వచ్చిన దగ్గరికి వచ్చి ఏందమ్మా నువ్వు ఇచ్చిన కంప్లైంట్ నా దగ్గరికి రావాలి నువ్వు వాళ్ళ దగ్గరికి ఎట్లా పోయినావు వాళ్ళ దగ్గరికి ఎట్లా పోయినావు సార్ నువ్వు అదే సార్ వాళ్ళని అడిగినావు మరి వాళ్ళని అడిగింది నీరర్ సావిత్రికి భూమి లేదు నీరర్ సావిత్రిలో రికార్డ్ చేయమన్నావు లేదు నీకు ఎంక్వైరీ ఏముంది ఎన్ని రోజుల నుంచి చేస్తారు 8 నెలల నుంచి కత్తిమూలకి ఎంక్వైరీ చేసిరా 8 మందికి 4గురికి 6గురికి కత్తిమూలకి చేసిరా చేయలేదు నీరర్ ఇలా ఆమె పేరు కౌన్సిల్ ఎట్లా చేసిరు ఆమెకి ఎట్లయింది 2 నెలల నుంచి ఆమెకి ఎట్లయింది నీరర్ సావిత్రి పేరు మీదనే లేదు భూమి ఆ నీరర్ సావిత్రి మరవన్న పిల్లలకి ఏ నుంచి వస్తుంది భూమి చెప్పండి ఇప్పుడు లంచాలు తీసుకుంటేనే అయిందా నీ ముంగడికి వచ్చి నీరడు సాయంత్రం పట్టుకురా ఉన్నావు నీరడు సాయంత్రం పట్టుకొచ్చినావు నీ టేబుల్ మీద దగ్గరికి వచ్చి నీ ముంగటినే సైన్ పెట్టింది లాయర్ అప్డేట్ తో సహా కూడా తీసుకొచ్చినావు నువ్వు మళ్ళా భూమి మీద తీసుకురా ఆ రోజే నీ ఇడికి వచ్చి నొల్లి పెట్టిన రోజే ఆవిడ మొత్తం భయం గొల్ల కూడా వణుకుతుంది ఆమె రావాలంటే కుమార్ సేట్ వాళ్ళు వచ్చిరమని గజగజ వణుకుతుంది పై ఏంటిది ఎమ్మెల్యేలు ఎంపీలతో తీసుకొచ్చి వాళ్ళు ఉన్న కింద గంటలతో బెదిరించిరట అవును అట్లా బెదిరించి అవును అట్లా చేసి గజ దొరుకుతుంది మళ్ళీ రమ్మంటే ఎన్నిసార్లు పట్టుకొస్తావు ఈ బాగాలేని మనిషిని ఎట్లా పట్టుకురావాలి ఎలా వినిపిస్తావు నాకు వినిపించుడు కాదు కత్తి మూలకి ఎట్లా అయిందో నాకు అంత కావాలి నాకు అంతే నాకు అది కావాలి నేను లేకపోతే ఎక్కించుడు కాదు ఎందుకు టైం పాస్ చేస్తున్నావు టైం పాస్ అని నడుస్తుంది ఎందుకు కాదు మా పేరు ఎందుకంటే నుంచి 50 ఏళ్ళ రికార్డ్ వెళ్తుంది సార్ మీకు ఒకసారి చూసుకోండి సార్ ఒక ఫ్రీడమ్ రైడర్ ల్యాండ్ చేయడం అది మంచి పద్ధతి కాదు ఎందుకు మీరు సైలెంట్ ఉంటే అయిపోవాలి నేను సైలెంట్ ఉంటే ఎప్పుడు అయిపోవాలి అది అయిపోకుంటున్నా అది కాని పని నాకు మాత్రం నా కత్తిమూలకి ఎట్లయిందో లక్ష్మి కౌన్సిలింగ్ ఎట్లయిందో నాకు అట్లా కావాలి అంతే నాకు మాత్రం అది కావాలి నాకు నీరడు సావిత్రితో సంబంధం లేదు ఎవరితో నీ ముంగడు తీసుకొచ్చి పెట్టించినాక కూడా నువ్వు మళ్ళీ పట్టుకురామంటే ఒక ఆఫీసర్ ఫైల్ మీద టేబుల్ మీదకి వచ్చినాక కూడా నువ్వు ఇట్లా మాట్లాడుతున్నట్టు నేను ఏం చెప్తాను మళ్ళీ తీసుకొస్తా ఉంటాను నీ దగ్గరకు వచ్చి పెట్టిపోయినాక మళ్ళీ రప్పించడానికి మళ్ళీ రప్పించు. హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి పార్టీలో చేరుతున్నామన్న మాజీ సర్పంచ్ చింతకింది మురళి. సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. ప్రభుత్వ ఉద్యోగాలు సమాజంలో మార్పు తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్యాల్ పవార్. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తితో మతోన్మాదానికి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఉద్యమించాలన్న సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా దివ్య అనుగ్రహ ఆశీస్సులతో బాబావారి శత జయంతి వేడుకలు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతులు, మహిళలు, యువకులు శాపనార్థాలు పెడుతున్నారన్న మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్న ఇంద్రసేనారెడ్డి. నాంపల్లి నాగులమ్మ చెరువుకు నీరు మళ్లించే ఫీడర్ ఛానళ్లను తక్షణమే పునరుద్ధరించాలన్న సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి. భూమి కోసం, భుక్తి కోసం దొరలకు వ్యతిరేకంగా పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అన్న సిపిఎం పార్టీ నాయకులు. గుండాల మండలంలో పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి వేడుకలు. సిపిఎం మండల పార్టీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు. తమ భూమిని వేరే వారి పేరున రిజిస్ట్రేషన్ చేశారని తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెట్రోల్ డబ్బాతో ధర్నా. ఇవే బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.